యేసు పరలోకానికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. యెరూషలేము దగ్గరలోని ఒక కొండ మీదకు తన శిష్యులను తీసుకుని వచ్చాడు. మీరిలా చేయండి అని అన్నాడు. వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మను పొందే వరకు యెరూషలేములో వేచి ఉండండి. తరువాత నా గురించి అందరికీ తెలియజేయండి. యెరూషలేము నుండి యూదయ, సమరయ మరియు సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు యేసు. అనేక మందిని శిష్యులుగా చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మమియ్యండి. నా వద్ద మీరు నేర్చుకున్నవన్నీ వారికి బోధించండి. నేను సదాకాలము మీతో ఉంటాను అన్నాడు యేసు. ఆయన ఇది చెప్పిన తరువాత యేసు ఆకాశములోనికి లేచాడు. మేఘములోనికి కనిపించనంత వరకు పైకి వెళ్ళాడు. ఆయన శిష్యులు ఆయనను చూశారు. ఆకాశములోనికి చూస్తూ వారు అలానే నిలబడిపోయారు. తెల్లని వస్త్రాలు ధరించిన ఇద్దరు మనుషులు వారికి కనబడ్డారు. యేసు పరలోకానికి వెళ్ళాడు. ఇదే విధంగా ఆయన తిరిగి వస్తాడు అని వారు వివరించారు. కాబట్టి శిష్యులు యేసుకు లోబడి యెరూషలేమునకు వెళ్ళారు.